నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఈ దఫా యువ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఓట్ల సునామీ సృష్టించేందుకు నవతరం సిద్ధంగా ఉన్నారు. మెజార్టీ లోక్సభ స్థానాల్లో నేతల భవితవ్యాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. దీంతో యువతరాన్ని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. యువ ఓట్లను కొల్లగొట్టేందుకు సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న జమిలి ఎన్నికల్లో యువ ఓటర్ల పాత్ర, రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం సునీల్ కుమార్ గారు, సామాజిక కార్యకర్త, హైమ ప్రవీణ్ గారు, లోక్సత్తా అధికార ప్రతినిధి డాక్టర్ వసుప్రద గారు, దీక్షా ఫౌండేషన్ అధ్యక్షులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. నేతల తలరాతలు మార్చే తొలి ఓటర్లపై ఇప్పుడు కథనం. పదహారు సార్వత్రిక ఎన్నికల్లో నేతల తలరాతలు మార్చే శక్తి నవతరం తొలి ఓటర్లదేనని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 81,45,00,000కు చేరింది. ఈ నెల 9న మరోసారి ఓటర్ల నమోదు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించినందున ఇంకా ఓటర్ల సంఖ్య పెరుగుతుంది. దేశవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో నవతరం హవా కొనసాగుతోంది. తొలిసారి కొత్త తరం ఓటర్లు తమ ఓటు హక్కును చురుగ్గా వినియోగించుకోనున్నారు. సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న రాజకీయ పార్టీలు సైతం కొత్త ఓటర్లను ప్రభావితం చేసేలా యువమంత్రం పఠించటం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్య విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో 18 నుంచి 19 ఏళ్ల వయో విభాగంలో కొత్తగా 2,32,00,000 మంది లెక్కతేలినట్టు స్పష్టమవుతోంది. అలాగే మన రాష్ట్రంలో కొత్తగా 15,44,000 మందికి ఓటు హక్కు వచ్చింది. వీరిలో 59.9% అబ్బాయిలు కాగా 40.1% అమ్మాయిలు. మొత్తం రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యలో నవతరానిది 2.5%. ఇప్పటికే నమోదైన 30 ఏళ్లలోపు ఓటర్లను కలిపి చూస్తే ఆ సంఖ్య దాదాపు 1,91,00,000. అధిక లోక్సభ స్థానాల్లో నేతల భవితవ్యాన్ని శాసించే స్థితికి యువతరం చేరుకుంది. లోక్సభ నియోజకవర్గాల్లో ప్రతి ముగ్గురులో ఒకరు యువ ఓటరే. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లోని ఓట్లలో 25% పైగా వీరివే. హైదరాబాద్లో యువతరం ఓటు అత్యధికంగా 36%కి చేరింది. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న కసి, వంశపాలన రాజకీయాలకు చరమగీతం పాడాలన్న ఆగ్రహంతో యువత రగిలిపోతోంది. ఆన్లైన్లో అద్భుతాలు సృష్టించే యువతరాన్ని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు సైతం సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాయి. ఈ విషయంలో అన్నిటికన్నా బీజేపీ ముందుంది. ఏతావాత ఈసారి ఎన్నికల్లో యువతరం సత్తా చూపించడం ఖాయమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. సునీల్ కుమార్ గారు, దేశంలో ఈసారి యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి యువతరం ఓట్ల ప్రభావం దేశ సార్వత్రిక ఎన్నికలపై ఏ మేరకు ఉండొచ్చు అంటారు? సంఖ్య అయితే పెరిగింది. 20 నుంచి 30%, ఇప్పుడు 30% అంటున్నారు. కొన్ని ప్రచార మాధ్యమాలు చెప్తుందంటే 51% కూడా యువత ఓటర్లు ఉన్నాయి అని చెప్తూ. అంటే ఈ సంఖ్య నిజంగా పరిస్థితుల్లో మార్పు తేవాలంటే 2 విషయాలు ఇప్పుడు జరగాలి తప్పకుండా. ఒకటి, ఈ యువకులందరూ వెళ్ళి పోలింగ్ బూత్లో ఓటేయాలి. రెండోది, వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 జరుగుతాయా లేదా అనే దాని మీదనే ఈ సంఖ్య యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఏదైతే మనం రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా యువతను ఒక దృక్పథం చూస్తూ వస్తున్నారో వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఓటు బ్యాంకులు మాత్రమే. అంటే యువతకు ఏదో ఒక ఆశ చూపించేస్తే క్రికెట్ కిట్లు ఇచ్చేస్తానో, లేకపోతే వాలీబాల్ ఇస్తానో, లేకపోతే ఇంకేదో కిట్ ఇచ్చేస్తానో, వీళ్ళు ఊళ్ళో వచ్చి ఓట్లు వేసేస్తారు అనే ఒక స్వభావం నుంచి కాదు. వీళ్ళు ఒక కీలకమైన సంఖ్యలో ఉన్నారు. వీళ్ళని ఒక ముఖ్యమైన భాగస్వాములా చేసుకుంటే తప్ప మనం గెలవలేము అనే ఒక అభిప్రాయానికి పార్టీలు వచ్చిన క్లియర్గా కనపడుతున్నాయి. యువత అనేది మనం ఒక వర్గంగా చూడకూడదు. యువతలో గ్రామీణ యువత యొక్క అభిప్రాయాలు, ఆదర్శాలు వేరుగా ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో యొక్క యువత ఆశలు, ఆశయాలు, అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. ఏవైతే రాజకీయ పార్టీలు వాటన్నిటిని పరిగణలోకి తీసుకోగలుగుతుందా? ఒకవేళ వాళ్ళని పరిగణలోకి తీసుకోకపోతే యువతకు మళ్ళీ నిరుత్సాహం ఉంటుంది, పోలింగ్ బూత్ దాకా రారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఎవరైనా ప్రచార మాధ్యమాల్లో ఒక కీలకమైన ఒక ఉద్యమాన్ని చేపట్టి వాళ్ళని ఉత్తేజపరచగలిగి మీరు ఈ విధంగా చేస్తే ఈ దేశం బాగుపడుతుందని చెప్పగలిగితే, రెండోది వాళ్ళ ముందు సరైన ఆప్షన్స్ కనుక పెట్టగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క దిశ మారే పరిస్థితి మాత్రం తప్పకుండా కనపడుతుంది. యువతరం ఓటర్ కార్డును కేవలం గుర్తింపు కార్డునే చూస్తున్నారా, లేకపోతే తమ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధంగా చూస్తున్నారా? అంటే ఇప్పుడు యువతకి గుర్తింపు కార్డు ఓటర్ కార్డు కాదు, పాస్పోర్ట్ గుర్తింపు కార్డు. ఎందుకంటే అమెరికాకు పోవాలి, ఇంకెక్కడికో పోవాలి కాబట్టి అది గుర్తింపు కార్డు అయితే కాదు. ఆ కార్డు తెచ్చుకున్నారు అంటే ఉత్సాహం ఉన్నట్లే. యువత పోలింగ్ బూత్ దాకా వెళ్ళడానికి ఇంకా చాలా అడ్డంకులు ఉన్నాయి. దూరం ఒక్కటే కాదు. నేను హైదరాబాద్లో ఉన్నాను, నా ఊట ఎక్కడో పల్లెటూరులో ఉండొచ్చు. ఆ వెళ్ళటం ఒకటే మాత్రమే కాదు, నాకు ఏమైనా ఆశ చూపిస్తున్నారా, నాకు ఎక్కడైనా ఆశ కనపడుతుందా అనేది ఒకటైతే ఇప్పుడు ఇంకొక వింత పరిస్థితి కనపడుతుంది. చాలా కన్ఫ్యూజను.
ఇప్పుడు 9 పొలిటికల్ పార్టీలో 10 పొలిటికల్ పార్టీలో 20 పొలిటికల్ పార్టీలో వచ్చేస్తున్నాయి. ఎటువైపు నేను ఉండాలి, ఎవరైతే ఏంది వస్తే పోతారేంటి అని ఇంకొంచెం ఆ డైలమా ఉంది. ఇటీవల వచ్చిన సామాజిక ఉద్యమాల ప్రభావం యువత ఓటు వేయాలనే సంకల్పం చేసుకోవడానికి ఎంతవరకు దోహదపడుతుందంటారు? తప్పకుండా మీరు ఒక 2 పరిణామాలు మీకు చెప్తాను ఉదాహరణగా. ఒకటి మంచి జరిగింది, ఒకటి చెడు జరిగింది. ఒకటి మీరు ఏదైతే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క రేస్ మీరు చూసారో, ఏదైతే వచ్చిందో, యువత సామాజిక అంశాల మీద పనిచేశారు, ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ యువత అంతా కూడా ఓట్లుగా మారిపోగలిగారు, ఒక అధికారంలోకి రాగలిగారు కొద్ది కాలం అన్న. మనం ఏ ఆదేశాన్ని తీసుకుంటాం, అది జరుగుతుందా ఇది జరుగుతుందా కాలమే చెప్పాలి. అయితే సుపరిపాలన కోసం రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో యువత ఆ దిశగా చైతన్యంతో ముందడుగు వేస్తోందా? ఇంకా ఎందుకో ఒక పక్కన యువత మనసులో ఒక భయం, ఈ దేశంలో ఏం జరగదేమో, మళ్ళీ నేను అమెరికాకే పోవాలో లేదా బ్రిటన్కి పోవాలేమో, ఇక్కడ జరగదేమో. కానీ ఇంకో పక్కన ఆశలు కనపడుతున్నాయి. మీకు అందుకే మీరు మిక్స్డ్ భావాలు చూస్తుంటారు. కొంత యువత చాలా ముందుకు వచ్చేసి మేమే రాజకీయాల్లో పాల్గొంటాం లేదా మేము వెనకాల నిలబడతామని వస్తే యువతున్నారు. ఇంకా నిరుత్సాహం ఉంది. ఇది డిసైడింగ్ ఇయర్. ఇప్పుడు గనక మనం సరియైన దశలో యువతను నడిపించకపోతే, ఇప్పుడు గనక నిరుత్సాహం యువతకు వస్తే దీని ఇంపాక్ట్ రాబోయే 10-20 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ మనం ముందుకు తీసుకొచ్చాము, అది గనక సక్సెస్ చేయకపోతే చాలా తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. హైమ గారు, మెజారిటీ లోక్సభ స్థానాల్లో యువ ఓటర్లే కీలకం కానున్నారని అనేక గణాంకాలు చెప్తున్నాయి. మరి యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయంటారు? తప్పకుండా యువ ఓటర్లకి ఏం కావాలో అని ప్రతి పొలిటికల్ పార్టీ ఇప్పుడు ఆలోచిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కీలకం కాబోతున్నారని చెప్పి అన్ని రీసెర్చ్ చెప్తున్నాయి. అయితే మీరు రీసెర్చెస్ వాళ్ళకి అనుకున్నది ఏంటంటే, యువ ఓటర్లకి అసలు నచ్చింది ఏంటి అంటే, హైయెస్ట్ ఇన్ ద లిస్ట్ కరప్షన్ అంటే వాళ్ళకి ఏవంగింపు ఉంది. రెండోది వచ్చేసి ఇన్ఎప్టిట్యూడ్, అంటే పని చేయనితనం. మనం ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ పని జరగటం లేదు. మూడోది ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. అంటే అసలు ఏం జరుగుతోంది, మన పన్ను డబ్బులు ఎక్కడ పోతున్నాయి, అసలు ఒక దీంట్లో మన డబ్బులు ఎక్కడ పోతున్నాయి అన్న ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల ఈ 3 వాళ్ళకి నచ్చట్లేదు. అయితే వాళ్ళకి నచ్చే అంశాలు ఏంటి? వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, జాబ్స్ కావాలి, 2 వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, 3 వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ 3 ప్రధాన అంశాలు వాళ్ళని ఆకట్టుకుంటున్నాయి. కాబట్టి ప్రతి పొలిటికల్ పార్టీ తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది పెడుతోంది వాళ్ళ మేనిఫెస్టోలో. ఇప్పుడు చూసుకుంటే ఇంకా మేనిఫెస్టో బయటికి రాలేదు, కానీ ఆ దిశగా అన్ని ప్రధాన పొలిటికల్ పార్టీస్ కసరత్తు చేస్తున్నాయి. యూత్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, లేకపోతే సెల్ఫ్ సఫిషియన్సీ రావడానికి ఏం కావాలని. అలాగే మహిళల భద్రత వైపు కూడా వీళ్ళు మాటలు చెప్తున్నారు. ఎందుకంటే ఒక నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత దేశమంతా కదిలింది. అదేంటి మన మహిళలకి భద్రత లేదు, ఇంట్లోంచి బయట కాలు పెడితే ఇంటికి మళ్ళీ తిరిగి వస్తామా లేదా అన్న గ్యారంటీ లేదు. ఇది ఎందుకు ఉండకూడదు మేనిఫెస్టోలో? ఎవరైతే మన మహిళలకు భద్రత ఇస్తారో వాళ్ళకే ఓట్లేద్దాము అని ఒక సైకాలజీ వచ్చేటప్పటికి తప్పకుండా యువతకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, మహిళలకి సేఫ్టీ, ఈ 2 ప్రధాన అంశాలు ఎప్పుడైతే మేనిఫెస్టోలో ఉంటాయో వాళ్ళకి కొంచెం పట్టం కట్టబెడదాము అని యువతలో ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. కాబట్టి తప్పకుండా పొందుదాం అనేటువంటి ఒక నేపథ్యం కానివ్వండి, ఒక చైతన్యం కానివ్వండి, సోషల్ మీడియా ఎంతవరకు దోహదపడింది అంటారు? సోషల్ మీడియా చాలా పెద్ద రోల్ ప్లే చేసిందండి. ఎస్పెషల్లీ ఢిల్లీ లాంటి మహానగరాల్లో అయితే ఫేస్బుక్, ట్విట్టర్ 2 పెద్ద పాత్రలు పోషించాయి. తప్పకుండా ఎంపీ స్థానాల్లో ఫేస్బుక్ తప్పకుండా ఎంతో కొంత పెద్ద పాత్ర పోషించినందని రీసెర్చ్ అంతా చెప్తోంది. కాబట్టి మన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా యాడ్స్ అయితేనేమి ఏమైతే ఏమించుకుని పెద్ద ఫాలోవర్స్ని పెట్టుకోవడము, ఫేక్ ఫాలోవర్స్ని అయినా పెట్టుకుని నాకు చాలా మంది ఫాలోవర్స్ చూపించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ నిజంగా జెన్యూన్గా ఫాలోవర్స్ ఉండి మనం చెప్పేది కనుక వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు అందుకుంటే కనుక తప్పకుండా అటువంటి నాయకులకి యూత్లో తప్పకుండా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పశుపతి గారు, రాజకీయాల్లో అవినీతి, లంచగొండితనంతో యువత చాలా గుర్రుగా ఉన్నారు, రాజకీయ నాయకులపై కూడా ఆగ్రహంగా ఉన్నారు. మరి వీళ్ళ ఆగ్రహం ఓట్ల సునామీ రూపంలో రాబోయే ఎన్నికల్లో బహిరంగపడే అవకాశం ఉందంటారా? ఎలక్టోరల్ సైకాలజీ దానిలో ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఫీచర్స్. ఏంటంటే ఒకటేమో సోషియోట్రాపిక్ అండ్ సోషియోసెంట్రిక్, అంటే ఏంటంటే సంఘానికి సంబంధించిన విషయాలు. ఇంకోటి నెక్స్ట్ ఏమో ఈగోసెంట్రిక్, అంటే తనకి స్వయంగా ఏమి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈజ్ మెమరీ, ఆ తర్వాత కమ్స్ ఇమోషన్స్. ఈ విధంగా మనం 4 మెయిన్వి చూసుకున్నామంటే డెఫినెట్గా వీళ్ళకి సంఘం ఆ కాంటెక్స్లో ఆలోచిస్తే డెఫినెట్గా మార్చాలి. పర్సనల్గా కూడా వీళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్, మెమరీ ప్రకారం చూసుకున్నా ఏది చూసుకున్నా అందరికీ ఒక విధమైన చాలా మటుకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నది లేని వాళ్ళు లేకుండా ఉన్నారు. స్పెషలీ మన రీజియన్లో ఎడ్యుకేషన్ ఆగిపోవడం, ఫ్యామిలీ ఉపాధి కోల్పోవడం, ఇలాంటివన్నీ వాళ్ళకి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడంలో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రస్తుతం కోపం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళు వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఏంటంటే ఒక చిన్న విషయం దట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు యువత ఉన్నవాళ్ళు కూడా, ఓటు హక్కు ఉన్నవాళ్ళు కూడా
ఎక్కువసార్లు పార్టిసిపేట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే సిటీస్లో అర్బన్ సెగ్మెంట్లో పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయడం అంటే ఒక చిన్న చూపు. మారిన సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు యువ ఓటర్లు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఉంది. కానీ ఏంటంటే దీనికి మనం రిమైండర్స్ ఇస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనే ఏదో మనకు సోషల్ మీడియా షుడ్ కీప్ రిమైండింగ్ మాట. ఇప్పుడు అనదర్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అన్నది చాలా వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మనకి రాంగ్ కాన్సెప్ట్స్ ఉండే అవకాశం లేదు. రియాలిటీ ఏంటి, మనం ఊహించుకునేది ఏంటి అన్న ఈ గ్యాప్స్ కూడా వీళ్ళకి ఉండకపోవడంతో డెఫినెట్గా ఏంటంటే ఓట్ అన్నది నా ఒక వెపన్. ఇందాక మీరు అన్నారు ఆయుధమా అని. డెఫినెట్గా దే ఆర్ గెటింగ్ దట్ ఫీలింగ్ దట్ ఓటు వేస్తే మనం ఏదో మార్చచ్చు అన్న ఐడియా ఉంది, డెఫినెట్గా ఉంది. శ్రీశైల్ రెడ్డి గారు, యువత దేశ ప్రగతికి చోదక శక్తి లాంటిది. మరి అలాంటి యువతరం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి కీలక భూమిక పోషించాలి? స్వామి వివేకానంద చెప్పారండి, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న 100 మంది యువకులను ఇస్తే భారతదేశాన్ని మార్చేస్తా అని. యువతలో అంటే ఒకటి మంచి పరిణామం, వాళ్ళ పార్టిసిపేషన్ డెమోక్రసీలో పెరగటం అనేది 30% వరకు ఉండటం అనేది మంచి పరిణామం. అయితే దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ఫేజెస్ అండి. ఒకటి వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవడం, 2 పోలింగ్ బూత్కి ఆ రోజు వెళ్ళి ఓటు వేయటం, 3 సరైన వాళ్ళకు ఓటు వేయడం. గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే అసలు అందరూ రాజకీయ నాయకులు కూడా మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది, ఎవరు సరైన వాళ్ళు లేరు, నేను ఓటు వేసినా వేయకపోయినా వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్, ఎట్లాగూ ఎవరొకరు వచ్చేవాళ్ళు ఎట్లాగూ దుర్మార్గుడే వస్తారు అనేది ఉంది. దానికి ఆన్సర్ ఈరోజు నోట్ ఆప్షన్, నన్ ఆఫ్ ద అబోవ్. అంటే యువతకి ఏం ఎక్స్క్యూజ్ లేదు పోలింగ్ బూత్కి వెళ్లకుండా ఉండటానికి. దే మస్ట్ గో. మీకు ఎవరు నచ్చకపోతే నోటాకు పెట్టండి, నన్ ఆఫ్ ద అబోవ్, ఎవరు నచ్చలేదని పెట్టండి. ఈవెన్ దట్ ఈస్ ఓటింగ్, దట్ ఈస్ ఫ్రాంచైజీ వాళ్ళది. సో దే షుడ్ టేక్ పార్ట్ ఇన్ ది డెమోక్రటిక్ ప్రాసెస్. ఎందుకంటేనండి వీళ్ళందరూ కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ దూరంగా ఉండటం వల్ల సమాజం చాలా నష్టపోతుంది. ఇప్పుడు ప్లేటో అంటాడు, మనం రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయకపోవడం అంటే మనకంటే ఇన్ఫీరియర్స్ మనని గవర్న్ చేయడానికి మనమే అవకాశం ఇస్తున్నామని. సో దట్ షుడ్ చేంజ్. వీళ్ళు నేతల తలరాతలు మార్చడం కాదు, వీళ్ళు నేతలుగా ఎదగగలగాలి. అంటే వీళ్ళు ఎంతసేపు ఒక ఓట్ బ్యాంక్గా ఉంటూ వీళ్ళతో ఓట్లు వేయించుకుంటూ రకరకాల ఉద్యమాలు, మీరు సామాజిక ఉద్యమాలు ఏవైనా తీసుకోండి, యువకుల పార్టిసిపేషన్ లేకుండా ఇంతలేసి ఉద్యమాలు లేవండి. అయితే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా యువతరానికి టికెట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఈ ప్రధానంగా ఈ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో. మరి ఈ మేరకు వారిలో రాజకీయ చైతన్యం ఉందంటారు? వాళ్ళకి ఈరోజు విద్య, ఉద్యోగము, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలతో పాటుగా వాళ్ళు రాజకీయాలకు రావడానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది. ఎందుకంటే వాళ్ళు కేవలం మియర్ ఓటర్లుగా ఉండిపోతే రాజకీయ పార్టీలు వీళ్ళ ఎజెండా అంటే యాంటీ పీపుల్ ఎజెండా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే రేపొద్దున ఈ యువత డిస్పరేట్ అవుతారు, ఇంకా దూరం జరిగిపోతారు, సామాజికంగా చాలా నష్టం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఎంతసేపు కూడా అర్బన్ యువతకు సంబంధించిన దృష్టిలోనే చాలా వరకు ఆలోచిస్తున్నాం మనం. ఇప్పుడు మహానగరాల్లో జరిగే ఉద్యమాలు, ఇప్పుడు ఆప్ ఉద్యమం తీసుకోండి, ఈ నిర్భయకు సంబంధించిన ఇది కానివ్వండి, యువత స్పందన మన ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. వాకపల్లి గిరిజనులకు సంబంధించిన అత్యాచారం, ఏ స్పందన లేదు. యువత వర్ వెరీ ఇండిఫరెంట్ అండ్ చాలా మందికి కూడా తెలియదు అది. కాబట్టి యువత పార్టిసిపేషన్ నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ అండి, యాక్చువల్గా సొసైటీని అర్థం చేసుకోవడంలో చాలా ఎక్కువగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ నేను ఇంగ్లాండ్లో ఉండి వచ్చాను చాలా కాలం. ఇంగ్లాండ్లో కూడా ఓటింగ్ పర్సెంట్ 30%, 45% కంటే దిగల. తీవ్రంగా యుద్ధాలు జరిగిన ఇరాక్ యుద్ధం జరిగిన టైంలో బుష్కి వ్యతిరేకంగా, టోనీ బ్లేయర్కి వ్యతిరేకంగా బ్రిటన్లో చాలామంది ప్రశ్నలు చేశారు, కానీ వీళ్ళెవరు ఓటేయాల. వాట్ డిఫరెన్స్ అవర్ ఓట్ మేక్ అనే ఇన్డిఫరెన్స్ అండ్ అది పోవాలండి. నేను ఒకటే ఏం చెప్తున్నానంటే యువతకు సంబంధించి కేవలం వాళ్ళు ఓటర్లు అయినంత మాత్రం సరిపోదు, వాళ్ళ రైట్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి. పొలిటికల్ పార్టీస్ని అందరినీ అక్రాస్ ది బోర్డ్ అందరినీ నిలదీసి వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు పార్టిసిపేటరీ డెమోక్రసీ ఉన్నప్పుడే ఏమైనా ప్రయోజనం జరుగుతుంది నా ఉద్దేశం. సునీల్ కుమార్ గారు, గతంలో పోల్ చూసినట్లయితే దేశంలో ఓటర్ల సంఖ్య దాదాపు 5 రెట్లు పెరిగింది. మరి ఈ పరిణామం సార్వత్రిక ఎన్నికల్లో గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుడుతుందని భావించవచ్చు అంటారా? ఎవరైతే యువత ఇప్పుడు పెరిగిన సంఖ్య ఉంటుందో ఈ యువత రకరకాల ప్లాట్ఫామ్స్లో యూత్ మేనిఫెస్టో తయారు చేసుకోండి. ఏ పార్టీ వచ్చినా ఇగో యూత్కి ఇది కావాలి. ప్రాంతాల బట్టిగా ఒక టేస్ట్ మారుతాయి, వాళ్ళ అవసరాలు మారుతాయి. గ్రామీణ యూత్ అవసరాలు వేరుగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఒక ఉద్యమంగా చేపట్టి లెట్ us all work towards creating a youth manifesto. 4-5 బుల్లెట్ పాయింట్ల ఏ అధికార పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఈ 3 పనులు చేస్తేనే మేము మీకు ఓటేస్తాం. ఒకటి. రెండోది, ప్రతి యువత కూడా ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. ఈ రోజున మనం ఓటేయకపోతే రాబోయే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఇది ఎఫెక్ట్ నా ఒక్కడి కాదు. కాబట్టి మంచికైనా చెడుకైనా నేను వెళ్ళి ఓటు వేయాలి. నాకు ఎవడి నచ్చకపోయినా నేను నచ్చలేదని చెప్పి వస్తాను అనే ఒక మన ఉద్యమాన్ని లేవతీయాలి.
మూడోది ఏంటంటే మేము ఓట్లు మాత్రమే వేయం, మాకు సీట్లు కూడా కావాలని అడగాలి. మేము ఎంతమంది ఉన్నాం, ప్రతి పార్టీ మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి. యువత అంటే 40 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళని తీసుకొచ్చి మేము యువతాన్ని ఇవ్వటం కాదు. యువత అంటే మనం ఏదో డెఫినేషన్ చెప్తున్నామో 30-40 years మధ్యలో 25-40 years మధ్యలో అంటున్నామో ఆ యువతకి వాళ్ళని సీట్లు కూడా ఇచ్చే ఒక ఉద్యమం. ఈ 3 పాయింట్స్ కనుక మనం ఎన్షూర్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఏదైతే హిస్టారికల్ అవకాశం, ఒక చారిత్రాత్మకమైన అవకాశం వచ్చిందో అది సద్వినియోగం అవుతుంది. నేను ఒక 3 రోజుల క్రితమే ఒక భారీ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. వీళ్ళందరూ కూడా గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు యువత అందరూ కూడా మాకేం కావాలి అటు యువకుల విషయం జరిగిన మీటింగ్. దాని రోజున ఒక ల్యాండ్ మేనిఫెస్టో కూడా మేము అక్కడ రిలీజ్ చేయడం జరిగింది, ఒక 3-4 పాయింట్స్తో. అక్కడ తీసుకున్న ఒక రెజల్యూషన్ వాళ్ళందరూ యువకులు కనపడుతుంది. ఒకటి, మాకు ఇప్పటికన్నా మాకు సీట్లు ఇవ్వండి, మేము మా తర్వాత మేము బాగు చేసుకుంటామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యువత నుంచే రావాలి. వాళ్ళని అదే ఉదాహరణ మీకు చెప్తున్నాను, ఢిల్లీలో 3 రోజుల క్రితం జరిగిన పరిణామం చెప్తున్నాను. అంటే యువత అంటే మనం పట్టణ యువత కాదు, గ్రామీణ యువత 65% ఉంది. వాళ్ళకి సోషల్ మీడియా చేరదు, ఫేస్బుక్ ట్విట్టర్ వాళ్ళకి చేరిన దాఖలాలు చాలా తక్కువ. వాళ్ళ ఆశలు వేరు, ఆశయాలు వేరు. మన యువత అంటే వాళ్ళ గురించి మాట్లాడదాం. అర్బన్ యువత ఎట్లాగో ఎడ్యుకేట్ అయి ఉంటుంది, సోషల్ మాధ్యమాల ద్వారా వాళ్ళకి సమాచారం వస్తుంది. మన అందరం కనుక గ్రామీణ యువత మీద కనుక ఫోకస్ చేయగలిగినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రం, ఈ దేశం ఒక తలరాత మారే అవకాశం అయితే ఉంది. హేమ గారు, ఈ యువ ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటింగ్ చేయడానికి వాళ్ళని ఎట్లా చైతన్యపరచాలంటారు? హిస్టరీలో మొదటిసారిగా యువ ఓటర్ని చైతన్యపరచడమే కాకుండా ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది ఒబామా అండి. ఆయన దగ్గర నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. 2008లో యువ ఓటర్లందరినీ ఒక చాట తీసుకురావడమే కాకుండా వాళ్ళతో ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళతోటి ఒక బృందాలను ఏర్పాటు చేసి ఒక్కొక్క సొసైటీ కమ్యూనిటీస్ నుంచి ఆయన ఓట్లు రప్పించుకోగలిగారు. మన దగ్గర ఆ చైతన్యం ఉందంటారా? అది రాజకీయ పార్టీలు తీసుకోవాలండి. ఎందుకంటే సంబడీ షుడ్ లీడ్. ఆయన అన్నట్టుగా వాళ్ళు రెడీగా ఉన్నారు, యువత రెడీగా ఉన్నారు. అంటే ఏంటి, ఒక మేజర్ పొలిటికల్ పార్టీస్ ఆ యువ చైతన్యాన్ని ఒడిసి పట్టుకోవాలి. ఒడిసి పట్టుకుని వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వాలి. ఇదిగో బాబు, ఈ కాన్స్టిట్యున్సీ నువ్వు తీసుకో, మీరందరూ కలిసి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి ఓటు ఒక ప్రాముఖ్యతని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓటేసే బాధ్యత మీదని వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు వాటిలోంచి మణిదీపాలు లాంటి నాయకులు వస్తారండి. మనం ఏం చేస్తున్నాము, ఎక్కడ నాయకులు వస్తే మన పొజిషన్స్ పోతాయో అని చెప్పేసి వాళ్ళకి మనం పెత్తనాలు అప్పచెప్పట్లేదు. ఎందుకు, మన పొజిషన్స్ మన పిల్లలకి ఇచ్చుకోవాలి, నా మనవళ్ళకి ఇచ్చుకోవాలి, నా కొడుకులకి ఇచ్చుకోవాలి, మేనళ్ళకి ఇచ్చుకోవాలి, కూతుర్లకి ఇచ్చుకోవాలి. ఆ భయంతో నిజంగా మణిదీపాల్లాగా ఉన్న యూత్ ఆయన అన్నట్టు 65% మనకి విలేజెస్లో ఉన్నారు. అసలు ఎక్కడ రాణిస్తున్నాం వాళ్ళని? యువతరాన్ని రకరకాల ప్రలోభాలకు రాజకీయ పార్టీలను కూడా గురి చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో యువతరం ఆ ప్రలోభాల మాయలో పడే అవకాశం ఉందా? అది ఒక్కటి సరిపోదని చెప్పాలండి. మాకు మేనిఫెస్టోలో సరిపోదు, మాకు పగ్గాలప్ప చెప్పండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి, ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయండి, మాకు అధికారం ఇవ్వండి అని అడగాలి. వాళ్ళు గట్టిగా ఎంత పర్సంటేజ్ మాకు బిలో 35 సీట్లు ఇస్తున్నారని అడగాలి. ఇండియన్ ఓటర్స్ చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు కాబట్టి కనీసం ఓటు వేయడానికి ఎక్కువ సంఖ్యలో వస్తారు. యువకులు ఎస్పెషల్లీ చాలా బాగా అర్థమైంది. అంటే ఒక 10 ఏళ్ళు ఒకళ్ళ చేతిలో మన భవిష్యత్తు పెడితే మనకి ఎంత నష్టపోయామని చాలా క్లియర్గా అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ టైం దే విల్ బి మోర్ కేర్ఫుల్. వసుప్రద గారు, ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. మరి ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళు ఎట్లాంటి చైతన్యంతో వ్యవహరించాలంటారు? సింపుల్ డెసిషన్ మేకింగ్. యాక్చువల్లీ ఏంటంటే మన ముందర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది, దానిలోంచి మనం ఫిల్టర్ చేసి ఏది కరెక్ట్గా తీసుకోవాలి అన్నది వీళ్ళకి కంపల్సరీగా మనం ట్రైన్ చేయవలసింది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇమోషనల్గా ఉన్నారు. ఇప్పుడు మన ఎంటైర్ కంట్రీలో యూత్ ఆర్ టోటలీ ఇమోషనల్ మాట. ఇమోషనల్ ఓటింగ్ ఎప్పుడు రాంగ్ డెసిషన్. మనకి హిస్టరీ హ్యాస్ షోన్ అస్. అందుకని ఏంటంటే మనం ఇమోషనల్లీ ఇంటెలిజెంట్, అంటే ఇమోషన్ ఉండొచ్చు కానీ ఎంత ఇంటెలిజెంట్గా మనం ఇమోషన్స్ ఉపయోగించుకుని మన డెసిషన్ అన్నది మనం తీసుకోగలుగుతాం అన్నది వీళ్ళకి ఈ చైతన్యం అగైన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎందుకంటే వాళ్ళు ఇంకా గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంచెం వచ్చింది బట్ ఈ కొంచెం సరిపోదు, ఇంకొంచెం వాళ్ళకి రావాలి. సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అన్నది ఇప్పుడు ఇందాక అన్నారు మేడం, ఏమనంటే వాళ్ళు సీట్లు ఇస్తారు అని బాధ్యత అని అనగానే మనం ఆలోచించే విధానం మారిపోతుంది. ఎందుకంటే కేవలం ఓటు వేయడం ఒక బాధ్యత, తర్వాత అమ్మో దీన్ని మనం తీసుకోవాలి, దీనికి వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మనం భరించాలన్నప్పుడు దాన్ని చూసుకునే విధానం చాలా వేరుగా ఉంటుంది. ఇప్పుడు మన కంట్రీలో క్రైసిస్ ఫేస్ చేస్తున్నాం, పొలిటికల్ క్రైసిస్. యాక్చువల్లీ అది ఎందుకు వచ్చింది అంటే నిజంగా కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ పొజిషన్స్లో లేకపోవడం. అండ్ మనం రీజనల్గా చూసుకుంటే మనకి ఇంకా చాలా అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ రాంగ్ ఓటింగ్ అన్నది ఏంటంటే కేవలం మన అవేర్నెస్ సాంఘికంగా, అంటే ఎవ్రీ వాలంటరీ ఆర్గనైజేషన్ అనండి, ఇప్పుడు మీరు నేను ఎవరన్నా కావచ్చు, మనకి తెలిసిన వాళ్ళని ప్రోత్సహించడం, టేక్ అప్ దిస్ యాజ్ అ కాజ్. అంటే ఓటింగ్ అన్నది మీ హక్కే కాదు, మీ బాధ్యత. నిజంగా వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే సమ్ కంట్రీస్ ఫాట్ ఫర్ ఓట్ రైట్స్.
వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళి ఓట్ చేస్తారండి. మనకేంటో ఉంది కాబట్టి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఓటర్ ఐడి కేవలం ఐడియా అని, పాసిబుల్. దాన్ని మార్చే యాక్చువల్లీ బాధ్యత మనందరి మీద ఉంది. శ్రీశైలరెడ్డి గారు, మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యావంతులైన ఓటర్లతో దేశం కలకల్లాడుతోంది. మరి ఈ పరిణామం దేశ నాయకత్వ మార్పునకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందా? వీళ్ళు దట్టించిన మందుగుండు లాంటి వాళ్ళండి వీళ్ళు. హూ యూజెస్ దెమ్ అండ్ హౌ దే ఆర్ బీయింగ్ యూజ్డ్ అనేది కీ పాయింట్. యువత ఇప్పుడు అంటే మామూలుగా యువ మంత్రం అనే ఒక పదం, ఒక మాట అన్నారు ఇందాక మీరు. ఇది యాక్చువల్గా యువతని ఒక మంత్రంలాగా, అంటే పాతాళ భైరవిలాగా, మన కోరికలు తీర్చడానికి పాతాళ భైరవిని కోరితే వాళ్ళు రావడం, మన కోరికలు తీర్చడం, మళ్ళీ ఆ బొమ్మలోకి వెళ్ళిపోవటం. సో ఇలా మాత్రమే చూసినంత కాలం యువత కూడా తమ రోల్ ఏంటో గుర్తించకుండా ఒక సైకో ఫ్యాన్సీలోకి వెళ్ళిపోయి, అంటే ఎవరో వచ్చి బాగు చేస్తారు, మనం ఫాలోవర్స్గా ఉందాము, ఒక భారతీయుడో, ఒక జెంటిల్మెనో, ఒక టాగూరో లాంటి వాళ్ళు ఎవరో వస్తారు అనేది కాకుండా వాళ్ళ పార్టిసిపేషన్ చాలా జరగాలి. నాకేమనిపిస్తుంది అంటేనండి, సోషియో సెంట్రిక్ యాటిట్యూడు చాలా తక్కువగా ఉంది యువతలో, ప్రధానంగా అర్బన్ ఓటర్స్లో, పట్టణ ఓటర్లలో. దే ఆర్ వెరీ ఎమోషనల్ అండ్ ఈగో సెంట్రిక్. ఈ రూరల్ యూత్లో డిఫరెంట్గా ఉంది. రూరల్ యూత్లో ఒక కసి ఉంది, ఒక ఆవేదన ఉంది, మాకు కావాల్సినవి కూడా మా రైట్స్ అన్నీ కూడా మాకు రావట్లేదన్న ఒక కసి ఉంది. అది చాలా మంచి పరిణామం. రాజ్యాంగానికి సంబంధించిన అన్ని అంగాలు వీళ్ళందరూ కూడా యువతను చైతన్యం చేసే మార్గం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. యువత కూడా ప్రశ్నించడం అనేది చాలా చేయాలండి. కార్ల్ మార్క్స్ అంటారు, డౌట్ ఎవ్రీథింగ్, దే ఓమ్నివర్స్ డుబిడాండమ్ అంటాడు ఆయన. డౌట్ ఎవ్రీథింగ్, దే షుడ్ డౌట్ ఎవ్రీథింగ్. అందరినీ క్వశ్చన్ చేయాలి. అప్పుడు మాత్రమే క్రీమ్ వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో యువతకు పాత్రకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా సీరియస్గా తీసుకుని మేనిఫెస్టోలో వాళ్ళకి కావాల్సిన విద్య, ఉద్యోగం, ఉపాధి, పొలిటికల్ ప్రాసెస్లో వాళ్ళని తీసుకురావడం అనేది చిత్తశుద్ధితో రాజకీయ పార్టీలు చేయాలి. అట్లా రాజకీయ పార్టీలతో చేయించాల్సిన బాధ్యత కూడా యువతతో పాటు మిగిలిన ప్రజా సంఘాలు కూడా, పౌర హక్కుల సంఘాలు కూడా, మీడియా కూడా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈసారి ఎన్నికల్లో యువతరం సత్తా చూపటం ఖాయం. దీంతో పార్టీలన్నీ యువగానం ఆలపిస్తున్నాయి. అయితే ఓటును యువత వజ్రాయుధంగా మార్చాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.